వాడి అట్లాగా నెబుకద్నెజర్ రాజు కూడా మరి ఆయన స్టైల్ ఎట్లా ఉందో కానీ తన మనసులో అనుకున్నాడంట, ఇదంతా ఏంటిదంట, నా వైభవము కాదా అని. అంతేనండి, ఇంక వేరే ఎక్కువ ఏం లేదు. ఏమైంది మీరు విన్నారు కదా ఇప్పుడు దాకా. ఏం చేశాడు? గడ్డి మేశాడు. తిరిగి మరల తనకు మంచి మనసు వచ్చి ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అనే సత్యాన్ని గ్రహించిన తరువాత అద్భుతం ఏంటంటే తిరిగి ఆ రాజ్యము మళ్ళీ ఆయనకి ఇవ్వబడింది. ఆయన దగ్గర ఉన్న ప్రజలు ఆయన మాటను గౌరవించటం ఆరంభించారు. మునపటి కంటే మరలా ఘనత నొందెను. వచ్చిన పరిస్థితుల్లో తిరుగుబాటు చేయటం కాదు, సౌలులాగా సరి చేసుకోవాలి. ఈయన అన్యుడు, ఈ బబులోను దేశాధిపతి. చూడండి, వీరి దేవుడే దేవుడని ఒప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. తిరిగి ఆ రాజ్యం మరలా ఆయనకి ఇచ్చి స్థిరపరచబడటం మనుషుల వల్ల కాదు, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా తిరుగుబాటు చేస్తే మరిస్తే అది చాలా నష్టం. చూడండి, నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాము. నెహెమ్యా